చాలా తక్కువ మంది పుడతారు ఈ నెంబర్లలో. వీళ్ళంత అదృష్టవంతులు కూడా ఎవరు ఉండరు. మంచి కుటుంబం ఏర్పడుతుంది. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు చాలా రిజర్వ్గా ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి రాక్షసత్వం బయటకు వస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ హరిహరన్, న్యూమరాలజిస్ట్. మనం లాస్ట్ వీడియోలో 4 సిరీస్లో జన్మించినటువంటి వారి గురించి తెలుసుకున్నామండి. ఈరోజు 7 సిరీస్లో 7వ తేదీ, 16వ తేదీ, 25వ తేదీలో జన్మించి ఏ మాసమైనా కానివ్వండి, ఏ సంవత్సరం అయినా కానివ్వండి, వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క జీవన ఉపాధి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఉద్యోగాలు చేస్తారు అనేటువంటి విషయాలను మనం ఈరోజు చర్చించుకుందాం సార్. ఈ నెంబరు కేతువు నెంబరు, 7 కేతువు నెంబర్ అండి. 4 రాహు అనుకున్నాము, తల మాత్రమే ఉంటుంది, మొండి ఉండదు అనుకున్నాము. 7 నెంబర్ కేతువుకి మొండి ఉంటుంది. ఈ మొండి తల 2 ఒకటేనండి, ఇద్దరు ఒకటే. అయితే ఆ 4 సిరీస్లో జన్మించినటువంటి వాళ్ళకి వీళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి తల ఉంటుంది, వీళ్ళకి తల ఉండదు. వాళ్ళకి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, వీళ్ళకి బ్రెయిన్ కాస్త తక్కువగా పనిచేస్తుంది. అందుకనే ఈ సిరీస్లో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ప్రతి చిన్న విషయానికి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, మందబుద్ధి కలిగి ఉంటారు. చిన్న చిన్న వాటికి కూడా కన్ఫ్యూజ్ అవ్వటం, మందబుద్ధి కలిగి ఉండటం. వీళ్ళు ఎంత మందబుద్ధి కలిగి ఉన్నా, ఎంత కన్ఫ్యూజన్ అయినా కూడా దైవభక్తి చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. దేవునికి చాలా దగ్గరగా జీవిస్తారు సార్ వీళ్ళు, దేవునికి చాలా దగ్గరగా జీవిస్తారు. అందుకనే ఈ నెంబర్ని దేవదూత నెంబర్ అని కూడా అంటారు. జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, పెద్ద పెద్ద పండితులు, అంటే పంచాంగ కర్తలు ఉంటారు చూసారా, ఎవరు పడితే వాళ్ళు పంచాంగాలు రాయలేరు కదా, అటువంటి వృత్తుల్లో, అలానే ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఇట్లా రక్షణ రంగాల్లో కూడా, అలానే చిట్ ఫండ్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, డబ్బుకి ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాపారాలు వీళ్ళు చేయటంలో ఉద్దండులు అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే వీళ్ళు చాలా రిజర్వ్గా ఉంటారు, వీళ్ళలో రాక్షస లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే క్షమించే గుణం కూడా వీళ్ళలో ఉండదు, క్షమించరు. వాళ్ళలో ఉన్నటువంటి రాక్షసత్వం బయటకు వస్తుంది. ఇకపోతే ఈ సిరీస్లో జన్మించినటువంటి వాళ్ళల్లో వాళ్ళ యొక్క జన్మ కుండలిలో కేతువు కనుక అనుకూలమైనటువంటి స్థితిలో లేకుండా ఉన్నట్లయితే వీరంతా దురదృష్టవంతులు ప్రపంచంలో ఇంకా వేరే ఎవరు ఉండరండి. అంత దురదృష్టాన్ని వీళ్ళు ఫేస్ చేస్తారు. పెద్ద పెద్ద స్కామ్స్లు ఇరుక్కోవడం, ఈ విధంగా వీళ్ళ లక్షణాలు ఉంటాయి. అదే కేతువు వాళ్ళ యొక్క జన్మకొండలలో కనుక అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటే వీళ్ళంత అదృష్టవంతులు కూడా ఎవరు ఉండరు. మంచి కుటుంబం ఏర్పడుతుంది, మంచి భార్య, మంచి పిల్లలు, సంపాదన బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, బాగా ఫేమ్ అవుతారు. అంత మంచి నెంబర్ అండి ఇది. పైగా ఈ నెంబర్కి ఇంకో ప్రత్యేకత ఉంది. ఈ నెంబర్లో జన్మించేటువంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. చాలా తక్కువ మంది పుడతారు ఈ నెంబర్లలో. చూసారా, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు లక్షల్లో ఉంటారా, వేలలో ఉంటారు కదా. అలానే ఐపీఎస్ ఆఫీసర్లు, అలానే పెద్ద పెద్ద జ్యోతిష్కులు, పెద్ద పెద్ద సంఖ్యాశాస్త్రవేత్తలు, అవును కదండి. అట్లానే ఇప్పుడు ఈ పంచాంగాలు రాసేటువంటి పంచాంగకర్తలు, ఇటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, వేళల్లో లెక్కించవచ్చు. అందువల్లే ఈ సిరీస్లో జన్మించినటువంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఈ సిరీస్ నుంచి 7 సిరీస్ నుంచి 9 సిరీస్ వరకు జన్మించేటువంటి వారి మొత్తాన్ని కూడా దైవదూత నెంబర్లు అంటారు, దైవదూత నెంబర్లు అని పిలుస్తారు. సరేనండి, ఇప్పుడు 7, 16, 25లో జన్మించినటువంటి వారిలో 16 తీసుకుందాం.
16 అంటే 1 సూర్యభగవానుడు, 6 శుక్ర భగవానుడు. ఈ సిరీస్లో జన్మించినటువంటి వాళ్ళలో డైరెక్ట్ సింగిల్ డిజిట్లో జన్మించినటువంటి వారికి వీళ్ళకి కాస్త వ్యత్యాసం ఉంటుందండి. ఈ 16 తేదీల్లో జన్మించినటువంటి వాళ్ళు ఆడవారు కనుక అయితే వీళ్ళకి చాలా బ్యాడ్ జరుగుతుంటుంది. వీళ్ళకి దురదృష్ట శాతం చాలా ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళకి కేతువు సరైనటువంటి స్థితిలో ఉండేటట్టుగా వీళ్ళు కనుక జన్మకుండంలో చూసుకోగలిగితే వీరి జీవితం కూడా చాలా బాగుంటుంది. అట్లానే 25 అంటే 2 చంద్రుడు, మనఃకారకుడు, 5 వచ్చేసి శుక్రభగవానుడు, మాటల మాంత్రికుడు, కమ్యూనికేషన్ నెంబరు. ఈ సిరీస్లో జన్మించినటువంటి వాళ్ళలో ఆడవారైతే ఎక్కువగా మోడల్స్ ఉంటారు, పెద్ద పెద్ద యాడ్స్ చేస్తుంటారు మోడల్స్గా. ఈ మోడల్స్ కనుక వాళ్ళ యొక్క కేతు యొక్క స్థానస్థితి కనుక మంచిగా లేకపోతే పెద్ద పెద్ద స్కామ్స్లో ఇరుక్కుంటారు వీళ్ళు కూడా. 7, 16, 25 ఈ 3 నెంబర్లో కూడా సింగిల్ డిజిట్ వాళ్ళకి అదృష్టం బాగా ఉంటుందండి. 25 వాళ్ళకి 16 వాళ్ళకి ఉండదని కాదు, వాళ్ళకి కూడా బాగా ఉంటుంది. కానీ కొంచెం వ్యత్యాసం అనేది సహజంగా ఉంటుంది కదా. ఇప్పుడు సోమవారం వేరే, మంగళవారం వేరే, బుధవారం వేరే. అట్లానే ఇది కూడా, దీనిలో కూడా అంతేనండి. పేరుకైతే సిరీస్ ఒకటే ఉంటుంది కానీ చిన్న చిన్న వ్యత్యాసాలు అయితే ప్రతి నెంబర్లో ఉంటాయి. 1 సిరీస్లో 1 నుంచి 9 సిరీస్లో జన్మించినటువంటి వాళ్ళలో ఎవరికైనా సరే అట్లానే ఉంటాయి. వీళ్ళ యొక్క పేరు మొత్తం ఆ వాల్యూస్ కింద వేసేసి టోటల్ చేస్తే 25 ఖచ్చితంగా వస్తుంది, అంటే 7. అట్లానే డేట్ ఆఫ్ బర్త్ కూడా టోటల్ చేస్తే ఖచ్చితంగా 7 వస్తుంది. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా స్కామ్స్లో ఇరుక్కుంటారు. వాళ్ళ నేము, ఫోన్ నెంబరు, ఈ న్యూమరాలజీకి సంబంధించినటువంటి ఏమేమి కరెక్ట్ చేసుకోవాలో ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్ చేసుకోవాల్సిందే. లేకపోతే ఖచ్చితంగా వీళ్ళు స్కామ్స్లో ఇరుక్కోవడం అనేది తథ్యం. ఇంకొక ఇదేంటంటే మనం 4వ నెంబర్లో మంచి వాక్చాతుర్యంతో, డైలాగ్ డెలివరీతోటి సినీ రంగంలో ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తామని చెప్పుకున్నాం మనం. ఇక్కడ 7 వారు కూడా సినీ పరిశ్రమలో చాలా బాగా రాణిస్తారు. అయితే ఎలా రాణిస్తారు వీళ్ళు? వాక్చాతుర్యంతోనో అందంతోనో కాదు, విచిత్రమైనటువంటి వేషధారణతో. వీళ్ళకంటూ సపరేట్ మేనరిజం ఒకటి ఉంటుంది. ఆ మేనరిజం తోటి ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేస్తారు, మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు, డబ్బు సంపాదిస్తారు. వీళ్ళు తొందరగా వ్యాపారం స్థాపించాలి, ఎస్టాబ్లిష్ చేయాలి, తొందరగా కోట్ల కొద్ది డబ్బులు సంపాదించాలి, రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలి అనుకున్నటువంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అలానే వీళ్ళు జీవిస్తారు కూడా. అలానే వీళ్ళు వ్యాపారాలు ఎస్టాబ్లిష్ చేస్తారు, డబ్బు సంపాదిస్తారు, బాగా పేరు సంపాదిస్తారు, చివరికి కూలిపోతారు. ఐపీలు పెట్టడం, అరే నిన్నటిదాకా ఏమి చాలా బాగుందే, ఆయన చాలా బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు వ్యాపారం గురించి, అంతా మంచిగానే రిజిస్ట్రేషన్స్ అన్నీ బాగానే చేశాడు రియల్ ఎస్టేట్లో, ఇంతలోకి ఇట్లా జరిగింది ఏంది అనేటువంటి ఆశ్చర్య స్థితిలోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి వీళ్ళలో ఉంటుంది. అటువంటి ఆశ్చర్యమైనటువంటి స్థితి పబ్లిక్ వచ్చేస్తుంది. 25లో వాళ్ళు చిట్ ఫండ్ వ్యాపారాలు చేసి మోసం చేయడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి మోసం చేయడం, ఈ విధంగా ఉంటుంది. అయితే ఎప్పుడు జరుగుతుంది ఇది? వాళ్ళకి కేతు అనుకూలమైనటువంటి స్థితిలో జన్మకొండలలో లేకపోతే మాత్రమే జరుగుతుందండి. అంతా సవ్యంగా ఉంటే ఏమి జరగదు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. ఫోన్ నెంబర్ కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానివ్వండి, వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి వెహికల్ నెంబర్ కానివ్వండి, ఇవన్నీ కూడా లక్కీ నెంబర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటేనే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా వాళ్ళు సక్రమంగా స్థిరపడతారు. లేకపోతే మాత్రం ఇటువంటి స్కామ్స్ ఖచ్చితంగా జరుగుతాయి వీళ్ళ జీవితంలో. ఈ 25లో వాళ్ళు కావచ్చు, సింగిల్ డిజిట్లు 7 వాళ్ళు కావచ్చు, అలానే 16 వాళ్ళు కావచ్చు.
వాళ్ళ యొక్క జన్మకొండల్ని సరిచూసుకోవాలి. ఈ విధంగా వాళ్ళు నిత్య జీవితంలో ఇటువంటి సమస్యలతో, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు సరిగా లేకపోవడము, పిల్లలతో సంబంధాలు సరిగా లేకపోవడం, ఇంటికి వెళ్తే మనశ్శాంతిగా ఉండలేకపోవడం, ఇటువంటి ఎవరైతే ఈ సమస్యల్ని ఫేస్ చేస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ నేమ్లో నేమ్ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా లేదు, ఆ నేమ్లో వైబ్రేషన్స్ ప్రాపర్గా లేవు, వాళ్ళకి నెగిటివ్ ఆరా ఎక్కువగా ఉన్నది అని గమనించాలి. వాళ్ళ యొక్క పేరులో వైబ్రేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి మీరు గుర్తించాలి. వాళ్ళ జన్మ తేదీకి అనుకూలంగా వాళ్ళ లక్కీ నెంబరు ఏమొచ్చింది, ఆ లక్కీ నెంబర్కి అనుకూలంగా పేరు ఉందా లేదా, వాళ్ళకున్నటువంటి లక్కీ నెంబర్స్ మూడిట్లో ఏ లక్కీ నెంబర్కి అనుకూలంగా పేరుని మారిస్తే వైబ్రేషన్స్ పెరుగుతాయి, పాజిటివ్ వైబ్స్ మొదలవుతాయి. కనుక ఏంటంటే మీరు దీని గురించి ప్రత్యేకంగా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము సింపుల్ రెమెడీస్ ఇస్తాము, పర్మనెంట్ రెమెడీస్ ఇస్తాము, ఖచ్చితంగా క్యూర్ అవుతుంది, అంతా మంచి జరుగుతుంది. మీ భవిష్యత్తు అంతా కూడా చాలా సస్యశ్యామలంగా ఉంటుంది. 7 నెంబరు వాళ్ళకు ఉన్నటువంటి అదృష్టం మరి ఎవరికి ఉండదండి. విపరీతమైన సంపాదన ఉంటుంది, విపరీతమైన కీర్తి ప్రతిష్టలు వస్తాయి వీళ్ళకి, చాలా రిజర్వ్గా ఉంటారు. చాలా మంచి నెంబర్ అండి ఇది. ఈ నెంబర్లో జన్మించినటువంటి వారు అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు. పేరుకు నెంబర్ కేతువు, రాక్షసుడు, రాక్షస లక్షణాలు ఉంటాయి అనే తప్ప చాలా దైవికమైనటువంటి నెంబరు, దేవదూత నెంబర్ ఇది, ఏంజల్ నెంబర్ సార్ ఇది కూడా. ఈ పెద్ద వేలు క్రింద లెఫ్ట్ హ్యాండ్కి 8, 9, 7 వేసుకుంటారండి. గ్రీన్ పెన్తో 8, 9, 7 వేసుకుంటారు. 6 టోటల్ చేస్తే 6 అంటే శుక్ర భగవానుడు సంపాదిస్తాడు, మంచి జ్ఞానం ఉంటుంది, మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. మేము కొన్ని చెప్తాం, అవి తూచా తప్పకుండా కానీ మీరు పాటిస్తే ఖచ్చితంగా ఈ నెంబర్లో జన్మించినటువంటి వాళ్ళ అదృష్టం మరొకరికి రాదండి. చాలా అదృష్టవంతులు వీళ్ళు, దైవికంగా బాగుంటారు. కాకపోతే ఏంటంటే చిన్న కన్ఫ్యూజన్స్, చిన్న విషయాలకి కూడా ఊరుకూరుకునే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అవి కూడా తొలగిపోతాయి, మందబుద్ధి కూడా పోతుంది. ఇట్లా ఇవన్నిటికీ కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. కనుక ఫ్రెండ్స్, మీరు దీని గురించి అసలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఏం లేదు. మీకేంటంటే డెస్టినీ నెంబర్, పుట్టినటువంటి తేదీ, మాసము, సంవత్సరం మొత్తం కలిపితే వచ్చేటువంటి దాన్ని డెస్టినీ నెంబర్ అంటాం. లైఫ్ నెంబర్, విధి సంఖ్య అని చెప్తాం. 7 సిరీస్లో జన్మించి డెస్టినీ నెంబర్సు వివిధ రకాలుగా ఉంటాయి, 9 వరకు. 7 జన్మ సంఖ్య 1 కనుక విధి సంఖ్య అంటే డెస్టినీ నెంబర్లో కనుక జన్మిస్తే వీళ్ళు జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, అట్లానే స్వస్థతకు సంబంధించినట్టు స్వస్థత అంటే చక్ర హీలింగ్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా, అక్కల సైన్స్, చక్ర హీలింగ్ ఇట్లాంటివి ఉంటాయి కదా. ఈ స్వస్థతకు సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలు మాత్రమే వీళ్ళకి కలిసి వస్తాయి, మిగతా ఏవి కూడా వీళ్ళకి కలిసి రావు. ఇవి తప్ప ఇవైతే మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, బాగా డబ్బు సంపాదిస్తారు. వీళ్ళ జీవితం చాలా బాగుంటుంది, కుటుంబ జీవితం కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా వీళ్ళ జీవితం సస్యశ్యామలంగా ఉంటుంది. వీళ్ళకి జీవితం మొత్తం కూడా లక్కీ పర్సంటేజ్ వచ్చేసి 60% ఉంటుందండి. అట్లానే 7లో జన్మించి 7 జన్మ సంఖ్యగా ఉండి 2 డెస్టినీ నెంబర్ కనుక అయితే వీళ్ళకి కేవలం 40% మాత్రమే లక్ ఉంటుంది జీవితం మొత్తంలో. 1కి 2కి ఎంత తేడా ఉంది? 1 అంటే సూర్యుడు, ఆయన లీడరు. ఇక్కడ 2 వచ్చేసేపటికి చంద్రుడు, ఈయనంటే తెర వెనక మనిషి. ఈయనకి సపోర్ట్ ఉండాలా, ఈయనకి సపోర్ట్ లేకపోతే, సపోర్ట్ కనుక సరైనటువంటి వ్యక్తి తగలపోతే ఇతను దేనికి పనికిరాదు ఈ నెంబరు, అటువంటి నెంబర్ ఇది. అందువల్ల వీళ్ళకి కేవలం ఇక్కడ 40% మాత్రమే వీళ్ళ జీవితకాలంలో లక్ ఉంటుంది. వీళ్ళేంటంటే స్వయం ఉపాధి, వేరే వాళ్ళ మీద వీళ్ళు పొరపాటును కూడా డిపెండ్ కారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వీళ్ళంతా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితేనే బాగా కలిసి వస్తుంది వీళ్ళకి, అది కూడా బాగా కలిసి వస్తుంది.
వేరే వాళ్ళ దగ్గర పోయినా కూడా ఏమన్నా ఉద్యోగాలు కాంట్బట్లో తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చినా కూడా ప్రైవేట్ ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ వీళ్ళు అక్కడ ఇమడలేరు, డైజెస్ట్ చేసుకోలేరు అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని. అట్లా ఉంటుంది వీళ్ళ జీవన విధానం. అట్లానే ఇక్కడ చూడండి 7-7 ఎంత అన్లక్కీ నెంబర్ అంటే, అన్లక్కీ కోడ్ అంటే ఇది 20% కేవలం 20% మాత్రమే వీళ్ళ జీవితకాలం మొత్తం కూడా వీళ్ళకి లక్ ఉంటుంది. అయినప్పటికీ వీళ్ళు ఏంటంటే, మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, బాగా విచారంగా ఉంటారు 7 నెంబర్ వాళ్ళు. ఊరుకూరుకునే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రకరకాల సమస్యలతోటి ఏం చేయాలో అర్థం కాక అటు పోదాం ఇటు పోదాం ఎటు పోదాం తెలియని స్థితిలో ఉండి స్థిరపడలేనటువంటి స్థితికి వెళ్ళేటువంటి కోడ్ ఇది. 7 జన్మ సంఖ్య 7 విధి సంఖ్య వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళు కూడా వీళ్ళ యొక్క పేర్లు వైబ్రేషన్స్ తక్కువ ఉంటాయి. నెగిటివ్ వారా ఈ మనిషికి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ గృహంలో కూడా నెగిటివ్ వారా ఎక్కువగా ఉంటుందండి. ఇటువంటి వాళ్ళ యొక్క నివసించేటువంటి ఇల్లు సొంతది కావచ్చు, రెంటది కావచ్చు. సొంత గృహం అయినప్పటికీ, అద్దె ఇల్లు అయినప్పటికీ దానిలో ఏంటంటే నెగిటివ్ ఆరా చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే 7 జన్మ సంఖ్య 8 డెస్టినీ నెంబర్ వాళ్ళు కూడా కేవలం 20% మాత్రమే వీళ్ళకి జీవితం మొత్తంలో కూడా లక్ ఉంటుందండి. వీళ్ళు వేరే రంగాలలో, వేరే వ్యాపారాల్లో పనికిరారు, చేయజాలరు, వీళ్ళు చేయలేరు. వీళ్ళు కేవలము జ్యోతిష శాస్త్రము, సంఖ్యాశాస్త్రము, పామిస్టులు ఇట్లా ఈ విధంగా ఉన్నాయి కదండి. ఇటువంటి రంగాలలో మాత్రమే వీళ్ళు రాణిస్తారు. మంచి ఫేమస్ అవుతారు, బాగా ఫేమస్ అవుతారు, డబ్బు సంపాదిస్తారు, బాగా అట్లా లభిస్తారు, చపక్కన పడిపోతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం క్లియర్గా చూడండి. అందరూ ఏదో స్కామ్స్, చిన్న పెద్ద సమస్యలు ఇరుక్కుంటారని చెప్పి చెప్తున్నారు అనేటువంటిది మీరేమీ డిస్ట్రాక్ట్ కావాల్సినటువంటి అవసరం లేదండి. ఇక్కడ వాళ్ళ యొక్క లక్షణాలు ఈ న్యూమరాలజీ ప్రకారము, న్యూమరాలజీ ఏం చెప్తుంది వీళ్ళకి ఈ నెంబర్ గురించి, వీళ్ళు ఏ విధంగా సెటిల్ అవుతారు అనేటువంటి విషయాలు మాత్రమే చర్చించాం. ప్రతి సమస్యకి మన దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి. ఏ రత్నం ధరిస్తే మీకు బాగుంటుంది, రత్నం ధరించినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి రెమెడీస్ ఇవ్వాలి, ఇటువంటివన్నీ కూడా మేము క్లియర్గా సరిపడా మీకు వ్యక్తి వచ్చిన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి, ఆ పేరుని బట్టి ఏ రెమెడీ ఇస్తే బాగుంటుంది, ఎటువంటి రత్నం ధరిస్తే బాగుంటుంది, ఏం చేయాలి, వీళ్ళ జీవితం అంతా కూడా కుటుంబము, పిల్లలు అంతా సుఖశాంతులతోటి సౌఖ్యంగా జీవించాలంటే ఏ విధంగా రెమెడీ ఇవ్వాలనేటువంటిది మేము క్లియర్గా ఇవ్వగలం. సో ఈ కింద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక నెంబర్తో త్వరలో కలుద్దాం. అందరూ ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ నెంబర్లో మీరు జన్మించకపోవచ్చు, మీరు షేర్ చేసినటువంటి వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళిద్దరూ చూడొచ్చు కదా. సో వాళ్ళకి మీరు మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. అందువల్ల ఏంటంటే తప్పకుండా మీరు లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.